ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆదివారం రోజున ఈ చిన్న పని చేయండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అవును, నిజమే, మీరు ఉంటున్నది నిజమే. ఆదివారం నాడు చేస్తే ఈ చిన్న పరిహారం, ఒక చిన్న తాంత్రికమైన ఉపాయం, ఇది చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇది ఆదివారం రోజున సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించి, అంటే నీటిని సమర్పించి ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సినవి 2 లవంగాలు, పువ్వున లవంగాలు 2 కావాలి, కొంచెం అక్షంతలు కావాలి, ఇలా కాపర్ గ్లాసు నీరు కావాలి ఈ ఉపాయానికి. అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి? మనం ప్రతి కోరిక అనుకున్నాం కదా, ఇంకేమైనా మనకు ఉపయోగపడుతుందా మీకు చెప్తాను. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరటమే కాదు, సమస్యలకి సమాధానం వెతుకుతూ ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల. ఈ చిన్న ఉపాయం, చాలా చిన్న ఉపాయం, మనం నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే పదార్థాలు, మన చుట్టూ ఉండే శక్తి, మనం ఎప్పుడైతే దానితో పాటు ఉండి తెలుసుకోగలుగుతామో ఖచ్చితంగా ఆ పదార్థం మనకి శక్తినిస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల, ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. అలాగే నవగ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. పితృదోషాలు ఉంటే తొలగిపోతాయి. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉంటే వాటి నుండి బయటపడతారు. విద్యార్థులు, అంటే మామూలుగా పరీక్షలు రాస్తున్నవారు, బాగా కష్టపడి పరీక్ష రాసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వటం, ఎందువల్ల జరిగిందో అని బాధపడుతూ ఉన్నవారు కూడా ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు వస్తుంది. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారు, ఇంజనీరింగ్ కావచ్చు, నీట్ కావచ్చు, ఏదైనా సరే, ఏ ఎగ్జామ్, కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవారైనా సరే ఫెయిల్ అవుతూ ఉన్నా, చదివినది గుర్తు రాకపోతూ ఉన్నా ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. పిల్లలతో చేపించండి, పెద్దలు కూడా. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు, అంటే వ్యాపారం చేసేవారు కానీ, చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ, దాంట్లో విపరీతమైన ఆటంకాలు వస్తూ అవి ఆ పని పూర్తి కాకుండా ఆర్థికంగా నష్టం వస్తూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు. అంటే ఈ ఉపాయం చేయడం వల్ల ఏదైతే ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ప్రతి కోరిక, మీ మనసులో ఉన్న కోరికలు బలంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు. ఇదొక్కటి ఉపాయం కూడా నేము. ఆహార నిబంధనలు అంటూ ఏమీ లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ఉపాయాన్ని ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఆదివారం ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం 12 కరెక్ట్గా 12 లోపే చేయాలి. 12 దాటిన తర్వాత చేయకూడదు, అది గుర్తుంచుకోండి. మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఈ ఉపాయం చేయాలి. అలాగే ఎలా చేయాలి చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు వీడియోస్లోకి వెళ్ళి మీరు చేయగలిగేదని ప్రయత్నించండి. అలాగే వీడియోలో చూడటం చేత కాకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఏది చేయగలిగేది ప్రయత్నించండి. ఈ ఉపాయాన్ని, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించండి. ఇది ఒక చిన్న తాంత్రిక ఉపాయం, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక రాగి లోటా కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుంచుకోండి, చెప్పిన పదార్థము, ఆ వస్తువు, అది మాత్రమే వినియోగించండి. మీ ఇష్టంగా, అంటే ఏదో ఇది కాకపోతే ఇంకొకటి కదా అని చేయమాకండి, నష్టపోతారు. రాగి లోటా కానీ, గ్లాస్ కానీ, చెంబు కానీ, రాగి పాత్ర తీసుకోండి, దాంట్లో నీళ్ళు తీసుకోండి, దానిలో కొంచెం అక్షంతలు వేయండి. మీరు ముందు అక్షంతలు రెడీ చేసుకోండి. పసుపుతో చేసిన అక్షంతలు, ఎర్రటివి కాదు, పసుపు అక్షంతలు వేయండి ఇలా నీళ్ళలో. వేసిన తర్వాత ఈ నీళ్ళని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. మీ తల కంటే కరెక్ట్గా మీ నుదురు కంటే ఎత్తు భాగంలో పట్టుకొని నీటిని సూర్యభగవానుడి వైపు, తూర్పు వైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీరు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు తూర్పు వైపు ముఖం పెట్టి చేయాలి. ఈ నీటిని కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. వీటిని ఏదైనా ఒక బకెట్ కానీ గిన్నె కానీ పెట్టుకొని
దాంట్లో వదలండి. అక్షింతలు వేసిన తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే స్నానం చేసి మాత్రమే చేయాలి. స్నానం చేయకుండా పొరపాటు చేయకూడదు ఎప్పుడు చేసినా సరే. తర్వాత అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీరు ఒక మంత్రాన్ని, చాలా చిన్న మంత్రం, గురుపదేశం అవసరం లేదు, ఓం సూర్యాయ నమః, ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు 27 టైమ్స్ జపించండి. తర్వాత 2 లవంగాలు తీసుకోండి, ఇలా పువ్వు ఉన్న లవంగాలు. ఇలా పువ్వు కంపల్సరీ ఉండాలి, గుర్తుంచుకోండి. పువ్వు ఉన్న లవంగాలు 2 తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూతా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్గా దిష్టి తీస్తాం కదా, అలా కాదు, చూపిస్తాను. ఇది మీరు అనుకోండి, ఇది మీరు ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇలా మీ తల చుట్టూతా ఎవరికి వారు 9 సార్లు తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఈ లవంగాలని మీ ఇంటి బయటకు వచ్చి మీ ఇంటి బయట దక్షిణ వైపు విసిరేయండి. మీ ఇంట్లో కాదు, ఇంటి బయట. మేము అపార్ట్మెంట్లో ఉండామంటే మీ అపార్ట్మెంట్ కిందకు వచ్చి దక్షిణ వైపు, మీరుండే అపార్ట్మెంట్ దక్షిణ వైపు విసిరేయండి. ఈ ఉపాయాన్ని మీరు 9 ఆదివారాలు చేయాలి కంటిన్యూగా. మరి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే గురువుగారు, నెలసరి సమయం వస్తే ఆపండి, ఆడవారు ఆపండి. మగవారు మాత్రం కంటిన్యూగా 9 వారాలు. మీరు ఈ ఊర్లో లేరు, వేరే ఊర్లో ఉన్నారు, ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, క్యాంపుకి వెళ్ళవలసి వచ్చింది, ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వచ్చింది, వ్యాపారరీత్యా వెళ్ళవలసి వచ్చింది, ఆదివారం నాడు ఖచ్చితంగా మీరు ఇది చేయాలి. ఇలా 9 ఆదివారాలు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా చేయండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు. అంటే సగం చేసి వదిలేమాకండి, సగం చేస్తే ఫలితం రాదు, అది కూడా గుర్తుంచుకోండి. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అనేక రకాల సమస్యలకి సమాధానం దొరుకుతుంది. చాలా తేలికైన ఉపాయం, ఖర్చు అయ్యేది కూడా కాదు. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాన్ని ఈ పరిహారం ఇస్తుంది. ఇది చాలా శక్తివంతమైంది. మనం రెగ్యులర్గా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి యంత్రాలు పెట్టుకుంటాం, ఉంగరాలు ధరిస్తాం, రాళ్ళు ధరిస్తాం. సరైన సాధన అంటే మనం సరిగ్గా సాధన చేయకుండా ఏదో పైపైన చేస్తూ ఉంటే ఫలితాలు రాకపోగా ఒక్కొక్కసారి వ్యతిరేక దిశలో కూడా ఉంటాయి. కానీ ఈ ఉపాయాలు మీకు ప్రమాదాన్ని కలిగించవు, కానీ ఫలితాన్ని మీకు మెల్లమెల్లగా ఇస్తాయి. ఈ ఉపాయం చేస్తూ మీరు మిగతా ఉపాయాలు కూడా చేయవచ్చు. ఇది ఆదివారాలు చేయవలసిన ఉపాయం, అది కూడా 9 ఆదివారాలు. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి, వాళ్ళు చేసుకోలేరు, మేము చేయవచ్చు. వారికి మీరు చేసి ఈ లవంగాలు తీసుకువెళ్ళి బయటపడండి. మంచంలో ఉన్న వారికైనా నిర్భయంగా చేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనసులో ఆ ఫలితం నాకు వస్తుంది అనే భావంతో చేయండి, ప్రకృతి మీకు ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.